ఆనాడు ఎలీషా చెప్పిన మాటలు కూడా మీకు ఎల్లప్పుడూ జ్ఞాపకంలో ఉండాలి. ఎలీషా ఆ నయమాను తెచ్చినటువంటి సంపదను అంతటిని తన దగ్గర పెట్టుకోవచ్చు కదా, దానిని దేవుని సేవలో వినియోగించుకోవడానికి ఒక మూలన ఒక చిన్న గదిలో వేసేయమనొచ్చు కదా. నీవు తెచ్చినటువంటి వెలగల వస్త్రములు, లేకపోతే వెండి బంగారం, ఇవన్నీ ఆస్తి, ఈ సంపద నీవు నాకు తెచ్చిన కానుక. ఏమంటే అదేమి తీసుకోరానిది కాదు కదా, తీసుకుంటే అన్యాయం అనేటువంటి రూల్ ఎక్కడా లేదు కదా, అధర్మం ఏం కాదు కదా అది. కానీ ఏమంటున్నాడు, నీవు తెచ్చుకున్న కానుక అంతా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో. ఎలీషానైన నేను, ప్రవక్తనైన నేను పరలోకమందు ధనవంతుడినే తప్ప, నీలాంటి ధనవంతులందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ధనవంతుడే తప్ప నీ దగ్గర ఉన్న సంపదను తీసుకునే అడుక్కునేవాడిని మాత్రం కాదు. కనుక నీ సంపద నీతో పాటు తీసుకుని వెళ్ళిపో. చాలాసార్లు బ్రతిమలాడినా వద్దు వద్దు, దేవుని సేవ చేయటానికి ఇది అవసరం లేదు. అర్థమవుతుందా మీకు? దేవుని సేవ చేయటానికి ఇది కావాలేమో అని నీవు నాకు ఇస్తే, దాని కొరకే నేను నీ కొరకు స్వస్థత చేస్తే, నీకు స్వస్థత చేస్తే, నేను నా వరాన్ని నీకు అమ్ముకున్నట్టు అవుతుంది, నా దగ్గర ఉన్న జ్ఞానమును నీకు అమ్ముకున్నట్టు అవుతుంది, నా దగ్గర ఉన్న దేవుణ్ణి నీకు అమ్ముకున్నట్టు అవుతుంది, నీవు ఆ సంపదనిచ్చి నువ్వు కొనుక్కున్నట్టు అవుతుంది, దేవుణ్ణి సంపాదించుకున్నట్టు అవుతుంది. సిరియా దేశంలో నీకు దొరకని ఆ దేవుడు ఈ సంపదకు ఈ దేశంలో దొరికిపోయాడని నీవు అనుకుంటావు. ఆ తర్వాత నువ్వు ఇలాగే ప్రచారం చేస్తావు. కనుక నీ ధనాన్ని, నీ సంపదను అంతా నీతో పాటు తీసుకుని వెళ్ళిపో. నేను ఇచ్చిన ఆ స్వస్థతను కూడా నీతో పాటు తీసుకుని వెళ్ళు. అప్పుడు చెప్పు లోకానికి, అప్పుడు చెప్పు ప్రపంచానికి, ఇశ్రాయేలు దేవుడు అడుక్కునేవాడు కాదు, నాకు ఉచితంగా ఈ సంపదను, ఈ ఆరోగ్యమును, ఈ స్వస్థతను అనుగ్రహించాడని చెప్పు. నేను తీసుకువెళ్ళిన సంపద కూడా వెనక్కి తీసుకొచ్చేశానని చెప్పు. కానీ మధ్యలో కూడా తయారయ్యాడు, మరలా చేడపురుగు మధ్యలో కూడా తయారైపోయాడు. వీడేమనుకుంటాడు, అయ్యో మా గురువు గారికి అర్థం కావటం లేదు, ఈ డబ్బు ఉంటేనే కదా, ఈ వెండి ఉంటేనే కదా మనం దేవుని సేవ చేయగలం, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, ఎవరికైనా ఇవ్వాలన్నా, పేరు సంపాదించుకోవాలన్నా, తినాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా ఇదే కదా ఇదే కదా అనుకుంటున్నాడు గెహాజీ. అందుకే మార్గంలో మరలా తను కలుసుకుని వెనక్కి తెచ్చేసుకున్నాడు. అప్పుడు మరలా ఎలీషా చెబుతున్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏ పనిలో ఉన్నావు? నేను ఎక్కడికి పోలేదు అనగానే నా ఆత్మ నీతో పాటు వచ్చింది. నువ్వు తెచ్చుకున్నవన్నీ కనిపిస్తున్నాయి. కనుక వాడికి పోయిన కుష్టు ఇప్పుడు నీకు వచ్చేస్తుంది, నీ సంతతి వారందరికీ వచ్చేస్తుంది. తెల్లని కుష్టము కలిగిన వాడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన వారలారా, ధనము సంపాదించుకుంటూ ఆ ధన సంపాదనలో ఉంటూ అందులో కొంత దేవునికి ఇచ్చి మభ్య పెట్టాలని ఏనాడు అనుకోకండి. మీ జీవిత కాలంలో దేవుడు చాలా ఉన్నతుడు. ఆ ఉన్నతమైన స్థానాన్ని ఏది అందుకోలేదు. అంత ఉన్నతంగా ఉండాలి అది, అంత ఎత్తులో ఉండాలి అది. దాని దరిదాపులకు కూడా ఏది వెళ్ళకూడదు, దరిదాపులకు కూడా ఏది వెళ్ళకూడదు. ధనం దేవునితో సమానం అనుకోకండి. ధనం నీచమైనది, సంపద నీచమైనది. ఎందుకంటే భూమి మీద ఉండిపోయేవి, భూమి మీద అవి అడుగంటిపోయేవి, మరొకరి వశమైపోయేవి, మనలను ఆపదల్లో నెట్టేసేవి, మనలను రక్షింపలేని అసమర్థమైనవి. అటువంటి వాటి కోసం ఆలోచిస్తూ మీరు జీవాన్ని కోల్పోతున్నారు.